ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటే విజన్ 2047 అనే డాక్యుమెంటు రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి స్వర్ణాంధ్ర అట్ 2047. అంటే భారతదేశానికి 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది అనేది అనమాట. పేరు స్వర్ణాంధ్ర. దాని హెడ్డింగ్ కూడా వచ్చేసి వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర. వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర. సంపన్న ఆంధ్ర, ఆరోగ్య ఆంధ్ర, సంతోష ఆంధ్ర. మంచిదే. ఇంతకు ముందు కూడా 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇటువంటి డాక్యుమెంటే ఇంకోటి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఆ రోలింగ్ ప్లాన్, తొల్లుకుంటూ రోలింగ్ ప్లాన్ 2015-16. అప్పుడు అంతకుముందు 1998లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020, అప్పుడు ఒక 20 సంవత్సరాలు. అంటే ఇదొక 20 సంవత్సరాలకు, ఇదొక 25 సంవత్సరాలకు, మరొక 20 సంవత్సరాలకు. ఏముంది ఈ స్వర్ణాంధ్రలో? వెల్ది ఎట్లా అంటే 10 సూత్రాలు, ఒక 10 సూత్రాలు అనమాట. జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంటు, స్కిల్లింగు, ఇటువంటి 10 సూత్రాలు. ఆ తర్వాత 12 మార్గాలు. ఎట్లా? అఫోర్డబుల్ హెల్త్ కేర్, అంటే ఆరోగ్యానికి మనకు అఫోర్డ్ చేసేదానికి ఇటువంటి 10 సూత్రాలు అనమాట. సో మొత్తం మీద 10 మార్గాలు, 10 సూత్రాలు, 12 మార్గాలు. ఇంతకుముందు వచ్చేసి సన్ రైజ్ ఆంధ్ర రోలింగ్ ప్లాన్, అందులో వచ్చేసి ఏమేమి దీంట్లో 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు. అంటే 7 కార్యక్రమాలు. ఏది? ప్రైమరీ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, అదేవిధంగా 5 క్యాంపెయిన్లు, ప్రచారాలు. అవేమవి? బడి పిలుస్తుంది, పేదరికంపై గెలుపు. ఆ తర్వాత 5 గ్రిడ్లు అనమాట. వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్. సో 7, 5, 5. అంతకుముందు విజన్ 2020 అప్పుడు ఎన్ని? 19 గ్రోత్ ఇంజన్లు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా సాధిస్తామంటే దానికి మార్గాలు, సూత్రాలు, గ్రిడ్లు, వివిధ పద్ధతులు. ఇవేమి? 19 ప్రాథమిక అభివృద్ధి ఇంజన్లు. ఏంటివి అవి? వ్యవసాయము, మన పరిశ్రమ, సర్వీసెస్ 19 అన్నమాట. అయితే ఈ 3కి ఇంకా మదర్ ఉందన్నమాట, అంటే తల్లి. ఈ 3 విజన్స్కు తల్లి. ఆ తల్లి ఏమి? మనసులో మాట. మనసులో మాట అని చెప్పి తను రాసిన ఒక పుస్తకం, తన మనసులో ఉండే మాట తను రాసిన ఒక పుస్తకం అనమాట. ఇది తల్లి. అంటే ఇక్కడ నుంచి విజన్ 2020 నుంచి మళ్ళా సన్ రైజ్ ఆంధ్ర, సన్ రైజ్ ఆంధ్ర నుంచి స్వర్ణాంధ్ర. నాకు అర్థం కానిది ఏమంటే, సింపుల్గా ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటారు? 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఇది కోరుకుంటారా? లేదా అయ్యా నిన్ను గెలిపించుకునేది 5 సంవత్సరాల కోసము, 5 సంవత్సరాలకు మీరు ఏం పరిపాలన ఇవ్వబోతున్నారని చెప్పి కోరుకుంటారా? ఇప్పుడు ఒక సామాన్య మానవుడు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ పోయేదానికి ఒక ట్యాక్సీ తీసుకుంటాడు. ఏమని కోరుకుంటాడు? సికింద్రాబాద్కు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, సికింద్రాబాద్కు ఎంత సమయంలో చేరగలుగుతామని. అంతేగాని ఒకవేళ డ్రైవరు ప్యాసింజర్ను ముంబైకి అయితే ఇంత టైం పడుతుంది, చెన్నైకి అయితే ఇంత టైం పడుతుంది, ఢిల్లీకి ఇంత టైం పడుతుందంటే ప్యాసింజర్ ఏమంటారంటే నాకు ముంబై, చెన్నై, ఢిల్లీ ఎందుకు సార్, నాకు సికింద్రాబాద్ వరకు చెప్పు సార్ అంటారు. అంతేనా? మళ్ళీ ఇదైతే మాకు అర్థమే కాలే. ఇది మనకు మ్యాండేట్ ఎంత ఇచ్చినారు? మ్యాండేట్ మనకి ఇచ్చినది పబ్లిక్ 5 సంవత్సరాల కోసం. అయితే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల లోపల ఆ ఊరికి నేను ఈ ట్యాంక్ కట్టాలనుకున్నాను, ఈ బడి కట్టాలనుకున్నాను, ఈ బడిని అప్గ్రేడ్ చేయాలనుకున్నాను, ఈ కాలువలు వేయాలనుకున్నాను అంటాడు. కానీ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ రైల్వే లైన్ రాబోతుంది, 20 సంవత్సరాలకు పెద్ద బస్ జంక్షన్ అవుతుంది. ఎందుకని? ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు నా నియోజకవర్గానికి ఏం చేయాలనుకున్నాను అంటారు. కానీ ఆ ఎమ్మెల్యే 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ రాబోతుందంటే పబ్లిక్ ఏమంటారు?
ఒక ఎంపీ 5 సంవత్సరాలకు నా నియోజకవర్గానికి ఇది అభివృద్ధి చేయాలనుకుంటారు, కానీ ఇక్కడ త్వరలోనే పోర్టు రాబోతుంది అంటే నాకెందుకు సార్ ఇవన్నీ అంటారు, అంతేనా? మళ్ళీ ఎందుకో కానీ ప్రతిసారి, ఎందుకంటే ఒకసారి కాదు, ఇది 2020 సన్ రైజు, స్వర్ణాంధ్ర. అసలు నాకు అర్థమైనంత వరకు, సామాన్య మానవునికి అర్థమైనంత వరకు కూడా మన మేనిఫెస్టోనే మన విజన్. ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్గా విజన్. ప్రజలు కూడా ఓటేస్తుండేది ఎందుకు? మన మేనిఫెస్టోని చూసి ఓటేస్తున్నారు. మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి, విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు. అప్పుడు మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్గా మరి కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. మేనిఫెస్టోను అసలు విజన్గా భావిస్తున్నారా, లేదా మేనిఫెస్టోను కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లే 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అది పరిపాలనకు మార్గంగా చూసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా తయారైందనమాట. ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టోనే ఒకవేళ మనం తీసుకున్నట్లయితే మరి 2024 ఎన్నికలు జరగడానికి ప్రధానమైన కారణము చంద్రబాబు నాయుడు గారు కూటమి. యాక్చువల్గా కూటమి గెలిచేదానికి ప్రధానమైన కారణం ఏమి? మేనిఫెస్టో సూపర్ 6. దాని పేరు కూడా ఏమి? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకరికి 2, 3, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరీ ఇంటికి ఇచ్చినారు. సామాన్య మానవుడు ఏమనుకోవాలా? అవును, ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి, ఎందుకంటే సామాన్య మానవుడు ఆశ మీదనే జీవిస్తూ ఉండొచ్చు. పేదరికం దానికి ఒక కారణం ఉండొచ్చు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఒకవేళ ఇంకా ఇంతకంటే బాగుండాలని అనుకుండొచ్చు. పోనీ ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికన్నా ఒక్కరికన్నా. 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నెలకు. తల్లికి వందనం. స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు. అది సేమ్ నీకు 15, నీకు 15, నీకు 15 స్కీమ్. ఇది మామూలుగా తల్లికి వందనం అంటే అర్థమయ్యేది కొద్దిగా కష్టంగా ఉంది. ఇప్పుడు నీకు 15, నీకు 15 అంటే అందరికీ అర్థమైపోతుంది అనమాట. అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకు 20,000 రూపాయలు వచ్చిందండి ఎవరికన్నా. దీపం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ఈ మధ్యలో పావు దీపం అంటే 1 సిలిండర్ ఇచ్చినారు ఈ సంవత్సరానికి. దాన్ని అర్ధదీపం అనాలన్నా, పావు దీపం అనాలన్నా, ఏం దీపం అనాలన్నా మళ్ళీ దాన్ని. ఆడబిడ్డ నిధి, ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకు, అంటే 18,000. అందుకనే నీకు 15, నీకు 15 వీడియోలో నీకు 15, నీకు 15 చూసిన తర్వాత ఒక పెద్ద అమ్మాయి వస్తే, నువ్వు కదమ్మా నువ్వు బడికి పోవడం లేదా, నీకు 18. ఎందుకు 18 అంటే 1,500 × 12 కాబట్టి. ఉచిత బస్సు, మహిళలకు బస్సు ప్రయాణం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ, శ్రీకాళహస్తి నుంచి ఇచ్చాపురం పోవచ్చు, ఇచ్చాపురం నుంచి గుంటూరుకు రావచ్చు, గుంటూరు నుంచి నెల్లూరుకు పోవచ్చు, ఫ్రీ బస్ ప్రయాణం వచ్చిందండి ఎవరికన్నా. పోనీ దీనికి కేటాయింపులు ఏమన్నా చేసినారా? ఎందుకంటే ఇవన్నీ కూడా చేయాలనంటే సుమారైన డబ్బులు అవసరం ఉంటాయి. తల్లికి వందనంకు ఈ బడ్జెట్లో 83 లక్షల మంది, వాస్తవానికి 83 లక్షల మంది చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళకందరికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత? 15,000 చొప్పున. అంటే ఎంత అవసరం ఉంటుంది? 12,450 కోట్లు అవసరం ఉంటుంది. 12,450. ఎంతండి కేటాయింపులు చేసినది? 5,386. అంటే 12,450 గాను 5,386. అంటే అర్థము తల్లికి వందనం లేనట్లే కదా ఈ సంవత్సరం. పోనీ ఇంతకుముందు అమ్మఒడి, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి కుటుంబానికి, పిల్లలు బడికి పోయే కుటుంబానికి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ సంవత్సరం అది కూడా ఇవ్వనట్లే కదా. ఇంతవరకు లేదంటే ఇంకేమి ఇస్తారు? ఇవ్వనట్లే. దీపం, 1,49,00,000 మంది ఉండగా అవసరం ఉండేది 3,955 కోట్లు. అంటే ఇంచుమించు 4,000 కోట్లు అవసరం ఉంటే
ఈ సంవత్సరం కేటాయించినది ఎంత బడ్జెట్లో 895 కోట్లు. అంటే ఒక్క సిలిండర్కు పరిమితం చేసేసినట్లే కదా. 3 బదులు ఆడబిడ్డ నిధి 2,7,29,444 మంది మహిళలు ఉన్నారనమాట. అంటే ఇంచుమించు 2,07,00,000 మంది అని అనుకుందాం. 37,313 కోట్లు అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఏమి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అన్నదాత సుఖీభవ రైతులు 53,53,000 మంది రైతులుండగా 10,706 కోట్లు అవసరం ఉంటుంది వీళ్ళకి అందాజుగా. కానీ 1000 కోట్లు బడ్జెట్లో కేటాయింపు. అంటే 10,700 కోట్లు అవసరం ఉంటే కేవలం 1000 కోట్లు మాత్రం కేటాయించినారు. అంటే అర్థమేమి, ఈ స్కీమ్ కూడా ఈ సంవత్సరం లేనట్లేదు. ఫ్రీ బస్సు అందాజుగా 2,500 కోట్లు అవసరం ఉంటుంది సంవత్సరానికి అందాజుగా. ఈ సంవత్సరం కేటాయింపే లేదు. యువగలం అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకు కదా. అందాజుగా 7,200 కోట్లు అవసరం ఉంటుంది అందాజుగా. ఎంత 20 లక్షల మంది వాళ్ళు చెప్పినారు కదా, 20 లక్షల ఉద్యోగాలు ఆర్ ఇది అని. ₹1 కేటాయింపు లేదు. వెల్ఫేర్ పెన్షన్స్ ఏజ్ రిడక్షన్ అంటే 60 ఏళ్ల నుంచి 50కి తగ్గించేస్తామన్నారు కదా. 12,900 మంది 12,900 కోట్లు అవసరం ఉంటుంది. ఎందుకు 26,87,000 మంది అప్రాక్సిమేట్గా ఉండారనమాట. 26,87,000 మందికి. అంటే మనం ఇంటింటికి పోయినప్పుడు నీకు 15 నీకు 15 నీకు 15 అన్నప్పుడు ఆ ఇంట్లో ఏమనుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా అందరికి 15 అనుకున్నారు. మహిళను చూస్తానే నీకు ఆడబిడ్డ నిధి నీకు 18 అంటే 18 వచ్చేసింది అనుకున్నారు. బస్సు చిత్తూరులో ఎక్కితే శ్రీకాకుళం, శ్రీకాకుళం విజయనగరం, విజయనగరం నుంచి నెల్లూరు, ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు అనుకున్నారు. కేటాయింపే లేదు. పాపం రైతులు చూస్తే 20,000 రూపాయలు అన్నారు, ₹1 లేదు. చివరకు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇంతకుముందు మా ప్రభుత్వంతో కట్టేవాళ్ళు, ప్రభుత్వం కట్టేది ఇంచుమించు 1,200 కోట్ల సంవత్సరానికి, ₹1 కట్టలేదు. అంటే ఈరోజు ఏమన్నా జరిగిందంటే ఇన్సూరెన్సు వాళ్ళకై వాళ్ళు రైతులు ఎవరన్నా కట్టింటే తప్ప వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే రాని ప్రమాదం ఉంది. పాపం 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఎవరన్నా కొంచెం నీకు ఎంతమ్మా వయసు అని అడుగుతారనమాట ఇంటింటికి పోయి. నాకు 55 అంటే నీకు 55 పెన్షన్ రావడం లేదు కదమ్మా అంటే, లేదు నాయన 5 సంవత్సరాలు తక్కువ ఉందంటే, లేదు మేము వస్తే వచ్చేస్తుంది నీకు. పాపం వాళ్ళు ఏమనుకున్నారు 55కి వచ్చేస్తుంది, 55 కోటి 51 సంవత్సరం నుంచి వచ్చేస్తుందని వాళ్ళు. ఎంతమంది వాళ్ళు 27 లక్షల మంది ఇందాల్సి. చూడండి ఎట్లా చేసినారు ఇది అని. పైగా ఇది కూటమిది, ఈ వాగ్దానం కూడా కూటమిది. కూటమిలో ఎట్లా వాగ్దానము, కూటమిలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్సు, ఒక మెంబర్ వచ్చేసి ఏదే కానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబరు. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని. అసలు ఈ పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికి అని. ఎవరినైనా కానీ ప్రశ్నిస్తాం, ఈ పార్టీ స్థాపించిండేదే ప్రశ్నించేదానికని. ప్రశ్న ఎక్కడ అని. ఇవన్నీ మళ్ళీ ఇది ఈ విజన్ను బట్టే కదా, ఈ విజన్ను బట్టే కదా గెలిచిండేది, పబ్లిక్ ఓటేసిండేది. ఇంకొక మెంబర్ ఉన్నారు కూటమిలో, వాళ్ళు ఎందుకో కానీ స్ట్రాటజిక్గా చాలా చాకచక్యంగా సైలెంట్గా ఉండరు, ఏం మాట్లాడనమాట. ఆ రోజు రిలీజ్ చేసేటప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోయినారు, సైడ్కు నాకు సంబంధం లేదనేటట్లు వెళ్ళిపోయినారు అనమాట. పోనీ ఇది ఇంతకుముందు కూడా విజన్ అంటే 2014 సన్ రైజ్ స్టేట్ అని ఏదైతే బుక్లో 7 గ్రిడ్లు ఉన్నాయి కదా, అదే 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు. అప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టో అమలు కూడా ఒకసారి చూద్దాం. వ్యవసాయ రుణాల మాఫీ, సంపూర్ణ మాఫీ అన్నారు. అంటే అన్ని మాఫీ చేయాల్సి వస్తుందంటే రైతులందరికీ కూడా. రైతులందరూ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇట్లా బీరువా తెరుస్తుంటే, బ్యాంక్ వాళ్ళు వస్తుంటే, లాక్కొని పోతుంటే, లేదమ్మా బాబు వచ్చేస్తున్నాడు, బాబు వచ్చేస్తానే మొత్తం మాఫీ అంటేనే బీరువా మళ్ళీ వేసేయడం. అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? ఎంత కావాలా? 87,000 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 15,000 కోట్లు ఖర్చు పెట్టి అరాకొర అక్కడక్కడ ఫస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టిన తర్వాత మామూలుగా రైతుకు వచ్చేది కూడా, అంటే ఇంతకుముందు బ్యాంక్ మేనేజరు రైతు మీద నమ్మకాన్ని బట్టి పంట కాకుండా, భూమి విస్తీర్ణం కాకుండా నమ్మకంతో డబ్బులు ఇచ్చేసేవాళ్ళు లోను. వీళ్ళు వచ్చిన తర్వాత తగ్గియాలనే ఉద్దేశంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ఇప్పుడు ఏమైంది, మీకు శనక్కాయకైతే ఇంతే, కందులకైతే ఇంతే, వరికైతే ఇంతే తగ్గించినారు. అంటే పుట్టే రుణం కూడా పుట్టకుండా పోయింది రైతులకు. అది కాక మళ్ళా 50,000 ఒకసారని, 1,00,000 వరకే అని, 1,50,000 అని రకరకాలుగా చేసి మొత్తం మీద 87,000 కోట్లు బుక్స్లో ఉంటే పెండింగ్ 15,000 కోట్లు చేసినారు. అది రుణమాఫీ చేసేసినామంటారు వాళ్ళు.
రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు. అప్పుడు ఇచ్చినారండి? ఇంచుమించు 11,500 కోట్లు అవసరం ఉంటే కేవలం 5 సంవత్సరాలు 630 కోట్లు మాత్రమే ఇచ్చిండేది. 11,500 కోట్లకు గాను 630, అంటే ఇంచుమించు ఈ స్కీమ్ చేయనట్లే అని చెప్పొచ్చు. స్వామినాథన్ వ్యవసాయ నివేదికలను కూడా అమలు పరుస్తామన్నారు. చేసినారా? అసలు ఊసే లేదు. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు. అసలు ఏమేమి లేనే లేదు. చివర 2019 ఎలక్షన్ల ముందర ఊరికే కేటాయింపు మాదిరి పేరుకు ఒక 500 కోట్లు కేటాయించినారు. బ్యాంకులో కుదోపెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికి తెచ్చిస్తామన్నారు. ఒక్కరిదన్నా ఆంధ్ర రాష్ట్రం ఒక్కరు బంగారం అని వచ్చిందా వాపస్? బంగారం కాకుండా మళ్ళీ ఇత్తడని వచ్చిందా కనీసం? ఆ తర్వాత డ్వాక్రా రుణాల మాఫీ, పాపం అక్క చెల్లెమ్మలందరూ కూడా రుణమాఫీ అవుతుందంటే ఆ రోజుకి ఇంచుమించు 21,500 కోట్లు ఉండగా ఒక్క రూపాయి అన్న దాంట్లో, ఒక్క రూపాయి. బెల్ట్ షాపులు రద్దు అన్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, అప్పుడు బెల్ట్ షాపులే, ఇప్పుడు బెల్ట్ షాపులే. అదొక పెద్ద పరిశ్రమ అయిపోయిందనమాట. ఇంటికి ఒక ఉద్యోగము, ఒకరికన్నా వచ్చిందా ఇంటికి ఒక ఉద్యోగం పోయిన 5 ఏళ్లలో? కళాశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, ఒక కంప్యూటర్ని ఎక్కడైనా ట్యాబ్లెట్ ఇచ్చినారా? ఇవ్వకపోగా మేమిస్తే మళ్ళీ దాన్ని పేరు పెడుతుంది. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అంట. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం 2014 నుంచి 19 లోపల గుడిసెలే ఉండకూడదు. లేవండి? ఎన్ని ఇండ్లు కట్టినారు సార్? ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఎక్కడన్నా కట్టినారు? ఎక్కడ ఒకటన్నా 5 సంవత్సరాల్లో. ఎన్టీఆర్ సురక్ష ద్వారా రక్షిత మంచినీటి సరఫరా 2 రూపాయలకే 20 లీటర్లు ఇంటింటికి రోజు వచ్చిందండి ఎక్కడ? కాపులకు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తామన్నారు 2014-19 మధ్యలో. మొత్తం ఇచ్చినది 1,340 కోట్లు 5,000కు గాను. చేనేత రుణాలు, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. ఏమి చేయకపోగా 2019 ఎలక్షన్ రేపు ఉందంటే 111 కోట్లు ముందిస్తారు అప్పటికప్పుడు. నిరుద్యోగ యువతకు 1000 నుండి 2,000 వరకు నిరుద్యోగ భృతి. ఇప్పుడు 3,000, అప్పుడు 1000 నుంచి 2,000. ఎంతమందికి వచ్చిందండి? వచ్చిందా ఎవరికన్నా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్తో కృష్ణా జలాల ఇది చేస్తామన్నారు. చేసినారా? పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి అని చెప్పి 25,000 అంట. 25,000 ఆడపిల్ల పుడతాను 25,000 వేస్తామంటే ఇప్పటికి అందరూ లక్షాధికారులు అయిండాలి. ఉందా ఒక్కరికన్నా? 25,000 కాదులే, కనీసం 250 రూపాయలు ఉందా ఎవరికన్నా? ఇది కాదండి. సో ఇది మేనిఫెస్టో కాదా? ఇది విజన్ కాదా? ఈ విధమైన పెట్టుకొని ఈరోజు విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఇంత పెద్ద పుస్తకాలు ఇస్తే సామాన్య మానవుడు కోరుకుండేది, అయ్యా నేను నీకు ఇచ్చినది 5 సంవత్సరాలు నువ్వు ఇవన్నీ చేస్తావు అని మేనిఫెస్టో రూపంలో ఏదైతే పెట్టినావో అది నీ విజన్గా భావిస్తాగా అని చెప్పి ఇదంతా ఏంది అని అడుగుతున్నారు. అసలు ఇవన్నీ చేసేది మర్చిపోండి. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇంచుమించు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంచుమించు 3,000 కోట్ల బకాయిల వలన ఈరోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఫీ రీయింబర్స్మెంట్ చూస్తే ఇంచుమించు 1 సంవత్సరం పెండింగ్ ఉంది. జనవరి నుంచి పెండింగ్ ఉంది దాదాపు. అంటే దాదాపు 2,800 కోట్లు పెండింగ్ ఉంది. చూడండి, డిసెంబర్ 28 ఆంధ్రజ్యోతి డిసెంబర్ 28 తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రజాశక్తి 23 డిసెంబరు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు బకాయి ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏదో చేయబోయి ఏమో చేస్తానని చెప్పి ఏదో వాగ్దానాలు చేసి ఏదో విజన్ చేసి ఫైనల్ తీరు అసలు మొదటికి మోసం. పోనీ మేము ఏ రోజు కూడా పెద్ద వాగ్దానాలు, విజన్లు, స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మేనిఫెస్టోనే భగవద్గీత అన్నాం, మేనిఫెస్టోనే బైబిల్ అన్నాం, మేనిఫెస్టోనే ఖురాన్ అన్నాం. ఆ ప్రకారంగానే మా విజన్ అనే భావించి 2019లో గెలిపించినారు. మాది కూడా చూద్దాం, మా విజన్ అమలు. ఇప్పుడు ఎవరైతే తాట తీస్తామని అంటున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఏమని? జగనన్న అమ్మ ఒడి ఇస్తామని చెప్పినాం, ఇంటింటికి 15,000. ఎంతమందికి అండి ఇచ్చిండేది? ఎంతమంది? అందాజుగా 44 లక్షల, అంటే 45 లక్షల మంది తల్లులు ప్రతి సంవత్సరం పొందినారు. అవునా కాదా? జగనన్న విద్యా దీవెన కింద ఇంచుమించు 27 లక్షల మంది విద్యార్థులు పొందినారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,50,000 మంది రైతులు రైతు భరోసా వచ్చిన మాట వాస్తవమా కాదా? పెన్షన్ కానుక కింద వృద్ధులందరూ కూడా
66 లక్షల మందికి చెప్పిన ప్రకారంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా? చేయూత కింద 26,40,000 మంది అంటే ఇంచుమించు 26,50,000 మంది మహిళలకు చేయూత కింద సంవత్సరము 18,500 మాదిరిగా 75,000 4 సంవత్సరాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వైఎస్ఆర్ ఆసరా కింద ఇంచుమించు 79,000 మంది అక్క చెల్లెమ్మలు 79,000 మంది అక్క చెల్లెమ్మలకు 27,000 కోట్లు అందాజుగా ఉంటే 4 విడతల్లో మాఫీ చేసిండేది వాస్తవమా కాదా? ఇండ్లు లేని వాళ్లకు ఇంచుమించు 21 లక్షల మంది ఇండ్లు లేని వాళ్ళకందరికీ కూడా ఇండ్లు కట్టేది ప్రారంభం చేసిన మాట వాస్తవమా కాదా? ఇవే కాకుండా జగనన్న వసతి దీవెన, మరి వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్సు, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, 0 వడ్డీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, నేతన్న నేస్తం, అదేవిధంగా జగనన్న చేదోడు, లా నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఎంఎస్ఎంఈ రీస్టార్టు, అగ్రిగోల్డ్, ఒక్కసారి అర్చకులకు, ఇమాములకు, మౌజంలకు గౌరవ వేతనము, అదేవిధంగా కోవిడ్ కార్డు హోల్డర్లకు కోవిడ్ అసిస్టెన్సు, ఈబీసీ నేస్తము, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, ఇవన్నీ చేసినామా లేదా? ఇది డీబీటీ ద్వారా 5 సంవత్సరాల్లో కోవిడ్ ఉన్నా కూడా ఇన్ని ఇబ్బంది ఉన్నా 2,50,000 కోట్ల పైచలకు ప్రజలకు, పేదవాళ్ళకు ముట్టిన మాట వాస్తవమా కాదా? డీబీటీ కాకుండా జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, మరి ఇంటి పట్టాలు, వైఎస్ఆర్ కంటి వెలుగు, అదేవిధంగా ట్యాబులు, పిల్లలకు ట్యాబులు, పీడిఎస్ రైసు, మరి పవర్ సబ్సిడీ, ఇవన్నీ కూడా కలిపి 1,70,000 కోట్లు రెండు చేరితే 4,23,000 కోట్లు ప్రజలకు చేరిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మీరే చూసుకోవాలి ఏది మేనిఫెస్టో, ఏది విజన్ అని. వాళ్ళది విజను, మాది యాక్షన్. మేము యాక్చువల్గా అమలు చేసి చూపించినాము, వాళ్ళని విజన్. ఇది కాక ఏమన్నా ఎందుకు మీరు చేయడం లేదంటే కొత్తగా నేర్చుకున్నారనమాట సర్వరోగ నివారణ. ఏమనంటే మీరు విధ్వంసం చేసినారు, మీరు నాశనం చేసినారు, మీరు వినాశనం చేసినారు. నాశనం వినాశనం ఇది ఎట్లా వస్తుందో కానీ వాళ్ళకి ట్యూటోరియల్స్ ప్రతి ఒక్కరు ఇదే, కింద కార్యకర్త నుంచి పై వరకు కూడా అందరు ఇదే వర్డ్సే. 3 వర్డ్స్ అంటే 3 పదాలు వాడతారు. పోనీ ఏం జరిగింది? మా ఈనాడులో ఈనాడు 5/4/2022 మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈ విధంగా చూద్దాం. మరో శ్రీలంకగా రాష్ట్రం. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో. అప్పుల పిడుగు వైఎస్ఆర్ హయాంలో. చేతగాకే అప్పులు. మరి ఇక్కడ కూటమిలో ఒక సభ్యులు అప్పులు అడుక్కోవడానికైనా ఢిల్లీకి వెళ్ళేది. మీరు కూడా ఢిల్లీకి పోతున్నారు కదండి ఇప్పుడు. మరి మీరు ఎందుకు పోతున్నట్లు? రాష్ట్ర రుణం 11 లక్షల కోట్లు. 11 లక్షల ఒకరు, 12 లక్షల ఒకరు, 13 లక్షల ఒకరు, 14 లక్షల ఒకరు, ఎవరికి నోటుకు వచ్చినట్లు వాళ్ళు. మీరు చేసినది చెప్తా. ఇప్పుడు రాష్ట్రం అప్పులు కదా, ఇప్పుడు మీరు చేసిండేది. జూన్ నెల నుంచి మొదలు పెట్టుకుందాం. జూన్ 24 6,000 కోట్లు, జూలై 24 2024 10,000 కోట్లు, ఆగస్టు 2024 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో ఈ నెలలో 9,237 కోట్లు. మళ్ళీ ఇంతకుముందు కొంతమంది కొన్ని పేపర్లు, మీడియా సంస్థలు అప్పు 1,000 కోట్ల కప్పు, 2,000 కప్పు, ఎవ్రీడే పొద్దున అప్పు 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 అప్పు, దివాలా, శ్రీలంక అప్పు. మళ్ళీ ఇది ఎందుకండి? అంత కన్సర్న్ ఉండే కదా కొన్ని మీడియా సంస్థలకు. అంటే రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద చాలా ఆవేదనతో, కన్సర్న్తో, ఎంతో మరి దిగులుతో మళ్ళీ పోయారు 1,000 కోట్ల కప్పు, మళ్ళీ పోయారు 1,200 కోట్ల. అంత కన్సర్న్ ఇప్పుడు ఎక్కడ పోయింది అని అంటే 2024 వరకే కన్సర్న్ ఉంటుంది. 24 మారుతానే కన్సర్న్ ఉండదు. ఇంకా ఏమైనా పర్వాలేదు, ఇంకా రాష్ట్రం ఏమైనా పర్లేదు. ఇదేమంటారు? జూన్లో 6,000 కోట్ల అప్పు, జూలైలో 10,000 కోట్ల అప్పు, ఆగస్టులో 3,000 కోట్ల అప్పు. నిజం చెప్పాలంటే చరిత్రలో 5,000 కోట్ల అప్పు ఒకటేసారి చేసినది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. ఈసారి 2 సార్లు చేసినారు, ఇంతకుముందు ప్రభుత్వంలో ఒకసారి చేసినారు. ఎవరు 5,000 కోట్ల అప్పు ఒక్కరోజు ఎవరు చేయలేదు. ఈ ప్రకారంగా చూస్తే మీరు చూపించిన బడ్జెట్ ప్రకారము మీరు మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే మీ పుస్తకాల ప్రకారము ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే పూర్తి అప్పు 68,742 కోట్లు చూపిస్తున్నారు. 67,742. అది కాక ఇప్పటికి గ్యారంటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ద్వారా ఇచ్చిండేది. ఏపీ మార్క్ ఫెడ్ 20 డిసెంబరు 1,000 కోట్లు ఎన్సీడీసీ ద్వారా,
ఏపీ మార్క్ ఫెడ్ 26వ తేదీ 1800 కోట్లు ఎన్సిడిసి ద్వారా, ఏపీ మార్క్ ఫెడ్ 19వ తేదీ జూలై 3200 కోట్లు ఎన్సిడిసి ద్వారా, సివిల్ సప్లైస్ 28 జూను 2000 కోట్లు బ్యాంకుల ద్వారా. ఇదెంత అయిందండి? 8000. ఇది కాక ఇప్పుడు ఏపీఎండిసి మొన్ననే పర్మిషన్ తీసుకున్నారు, జీవో ఇచ్చినారు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 5000 కోట్లు అప్పు చేయాలని. అంటే ఇప్పుడు 8, 5 కలిసి ఎంత? 13,000 కోట్లు. మీరు వచ్చినాకనే కదండి ఇవన్నీ 13,000 కోట్లు. ఇది కాక అమరావతి కట్టేదానికి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా 15,000 కోట్ల అప్పు కన్ఫర్మ్ చేసుకున్నారు. హడ్కోకు 11,000 కోట్ల అప్పు కన్ఫర్మ్ చేసుకున్నారు. కేఎఫ్డబ్ల్యూ జర్మన్ బ్యాంకుతో 5,000 కోట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే ఈ 3 కలిస్తే అమరావతికి మాత్రమే ఇప్పుడు మొదలుపెట్టేదానికి మాత్రమే 31,000 కోట్ల అప్పు. అంటే 13,000, 31,000 కోట్లు కలిపితే 44,000 కోట్ల అప్పు. 44,000 కోట్లు ప్లస్ మీ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారము 68,742 కోట్లు కలిపితే ఇప్పటికే 1,12,750 కోట్లు. 1,12,750 కోట్లు ఇప్పటికే. ఇంకా 3 నెలలు ఉంది. 3 నెలల్లో బడ్జెట్ది పక్కన పెడితే గ్యారంటీల ద్వారా, నాన్ గ్యారంటీ ద్వారా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఎంత ఉందో అది మళ్ళీ ఏప్రిల్కు తేలుతుంది. మమ్మల్ని అంటారు కదండి, ఇంత అప్పు, అంత అప్పు, అంత అప్పు. ఒక సంవత్సరంలో అప్పు చేసినది కానీ, కన్ఫర్మ్ చేసుకొని చేయబోతుండేది కానీ, మరి అప్పు ఏర్పాటు 1,00,000 కోట్లు దాటి చరిత్రలో ఎక్కడన్నా ఉందండి? ఎక్కడండి కన్సర్ను? చాలామంది చాలా దిగుతో చెప్పేవాళ్ళు, అబ్బా ఎట్లా అని. ఏమయ్యా కన్సర్ను? రాయొద్దా? ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? ఎవరు కడతారండి? అప్పుడు అడిగినారు కదా ఎవరు కడతారండి, ఇప్పుడు ఎవరు కడతారు? నిజం చెప్పాలంటే మీరు ఎంత అన్యాయంగా మాట్లాడతారు. 13 లక్షల కోట్లు, 18 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 11 లక్షలు, ఎట్లంటే అట్లా మాట్లాడినారు. తీరా మీరు చూపించిన బడ్జెట్ లెక్కల ప్రకారమే 7,21,918 కోట్లు అప్పు ఉందండి మార్చి 24. 7,21,918 కోట్లు. అంతలో 3,90,247 కోట్లు పాత అప్పు ఉంది. అంటే ప్రతిసారి ఏమంటారంటే మీరు 7 లక్షల కోట్లు. 7 లక్షలు మేమేనండి చేసింది. 7,21,22,000 కోట్లలో 3,90,000 కోట్లు మీది ఉంది కదా. అది తీసేస్తే ఎంత అండి మాది? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. 3 లక్షల చిల్లర కోట్లు చేసిండేది. మీరు 5 సంవత్సరాల్లో 22.6% అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.6% చేస్తే మేము కోవిడ్ ఉండి కూడా కేవలం 13.5% చేసిండేది సంవత్సరం మీద సంవత్సరం. 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పు, నాన్ గ్యారంటీ అప్పు, గ్యారంటీ అప్పు అన్ని కలిపితే 1,40,717 అంటే 1,41,000 వేసుకుందాం అందాజుగా. మీరు దిగిపోయేటప్పటికి 3,90,000 కోట్లు. అంటే సంవత్సరం మీద సంవత్సరము 1,41,000 నుంచి 3,90,000 కోట్లు మీరు చేసిన అప్పు 22% ప్రతి సంవత్సరం పెరిగింది. 3,90,000 కోట్ల నుంచి 7,22,000 కోట్లకు మేము అప్పు చేయడం జరిగింది. అంటే మేము సంవత్సరం 13% పెరిగింది. అంటే మీరు 22% పెరిగినప్పుడేమో నో ప్రాబ్లం, మంచిది, చాలా విజయంతో చేస్తారు. మేము మాత్రము 13% తక్కువ అప్పు చేస్తే మాత్రం నాశనం, వినాశనం, ఇంకో ఆసనం. ఏందండి ఇది? మనము ఇంకోటి నాకు తెలియదు. ఇప్పుడు పత్రికలు కూడా 2-3 రకాల పత్రికలు ఉంటాయి. ఒకటి పార్టీకి సంబంధించిన పత్రిక, ఒకటి పార్టీకి సంబంధం లేని పత్రిక, న్యూట్రల్ పత్రిక. ఇప్పుడు పార్టీకి సంబంధించిన పత్రికలు ఏమేమి ఉన్నాయి? ప్రజాశక్తి, విశాలాంధ్ర, సామ్నా, సాక్షి, ఇవన్నీ పార్టీకి సంబంధించినవి. సో ఏదన్నా కానీ అనుకూలంగా ఉండేది రాసుకోవచ్చు. మీరు రాసేవాళ్ళు ఇది మీరు సపోజ్ టు బి న్యూట్రల్ కదా, లేదా డైరెక్ట్గా చెప్పేసేయండి ఓనర్షిప్ సో అండ్ సో పొలిటికల్ పార్టీ అని. అప్పుడు ఏం రాసుకునే ఇబ్బందిలే. కానీ న్యూట్రల్ రిపోర్టింగ్ ముసుగులో అవాస్తవాలన్నీ తెలియజేయడం మాత్రం చాలా జర్నలిజానికే ఇది అన్యాయం చేసినట్లు అని చెప్పేసి. ఇది కాక మళ్ళీ నెక్స్ట్ ఏమంటారంటే మీకు అసలు పరిపాలన రాదు అంటారు. రాదు కదా మాకు పరిపాలన రానందుకే. మీకు పరిపాలన బాగొచ్చు కదా, బాగా వచ్చినందుకు మీకు పరిపాలన. మనం ఫిజికల్ పారామీటర్స్ ఒకసారి చూస్తే అసలు 2019-20 నుంచి 22-23 ఫిగర్స్ ఉన్న కాడికి 22-23 ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు తీస్తున్నాను. రెవెన్యూ లోటు 2019 అంటే మా ప్రభుత్వంలో భారతదేశపు రెవెన్యూ లోటు 4.8% ఉన్నప్పుడు యావరేజ్గా 4 ఏళ్లకు
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 2.7%. అంటే భారతదేశం 4.8 ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 2.7 రెవెన్యూ లోటు శాతం యావరేజ్. ఏది ఎందుకు ఇంత? కోవిడ్ కాబట్టి. మీ ప్రభుత్వం 2014-15 నుంచి 18-19 చూస్తే భారతదేశ రెవెన్యూ లోటు 2.5 ఉన్నప్పుడు మీరు 2.4 ఉన్నారు. అంటే మేము భారతదేశ రెవెన్యూ లోటులో సగం ఉన్నాము, మీరు భారతదేశ రెవెన్యూ లోటుకు సమానంగా ఉన్నారు. ఫిజికల్ డెఫిసిట్ ఆర్థిక లోటు 2019-20 భారతదేశ రెవెన్యూ లోటు 6.7, కోవిడ్ వలన 6.7 ఉన్నప్పుడు మేము 4 ఉన్నాం, భారతదేశం అంతా కూడా లేము. కానీ మీరు 2014-15 భారతదేశ రెవెన్యూ లోటు 3.1 ఉంటే మీరు 4.5 ఉన్నారు, భారతదేశం కంటే ఎక్కువ ఉన్నారు యావరేజ్ కంటే. అంటే ఎవరిది కరెక్ట్ పరిపాలన? పోనీ మీరు సంపద సృష్టిస్తారు, అది కూడా చూద్దాం ఎంత సంపద ఎంత సృష్టిస్తారు. ఎందుకంటే మనం పాత రికార్డు ఉంది కదా, సంపద సృష్టి రికార్డు. సంపద సృష్టిలో పాత రికార్డు చూద్దాం. రెవెన్యూ రాబడి బట్టే కదా ఏదైనా కానీ సంపద వస్తుందా లేదా అని మనకు తెలిసేది. మిగతావంటే ఏదో ఎస్టిమేట్లు, ఇదైతే వాస్తవానికి రాబడి ఎంత వచ్చిందని కదా. 1999 నుంచి 2004 వరకు రెవెన్యూ రిసీట్స్ ఎంత ఉంది అని చెప్పి పెరుగుదల చూస్తే 12.4%. అంటే మీ ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ అంత విజన్ కానీ మీ అంత సంపద సృష్టి కానీ తెలియకపోయి ఉండొచ్చు. కానీ 21.6% పెంచినాడు. మీరు 12% పెంచితే ఆయన 21% పెంచినాడు. 2009 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళకు కూడా మళ్ళీ మీ అంత విజన్ లేదు, మీ అంత శక్తి లేదు, వాళ్ళు 14.4% పెంచినారు. మళ్ళీ మీరు వచ్చినారు 2014-19లో, మళ్ళీ మీరు విజన్తో పాటు వచ్చినారు. అయితే మీరు ఓన్లీ 6% పెంచినారు. 2014 నుంచి 2019 మీరు 6% పెంచినారు రెవెన్యూ. ఇంకా మేమంటే అసలు మాకు పరిపాలనే రాదు కదా, అసలు మేము చదువుకున్నాము, అసలు మేమేదో బై ఫ్లుక్ బై ఛాన్సు లక్కీ అంతే కదా, మీ దృష్టిలో అంతే. కానీ మేము 16.7% పెంచినాం. మీరు 6% పెంచితే రెవెన్యూ రాబడి, ప్రభుత్వానికి వచ్చే రాబడి, మీరు పన్ను రూపం ద్వారా ఇంకోటి ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రాబడి మీరు 6% పెంచితే మేధస్సుతో, మాకు తెలివి లేక 16% పెంచినాం అన్నమాట. అది పబ్లిక్ ఒకసారి గమనించుకోవాలి. ఇంకేమనంటే పరిశ్రమ రానే రాదు, వీళ్ళకి ఏం తెలీదు, పరిశ్రమ పరిగెత్తిపోయిందంట. మేము వస్తాను పరిశ్రమ పరిగెత్తిపోయింది, అది కూడా చూద్దాం. ఇప్పుడు రెటారిక్, ఊరికే మాట్లాడడం చెప్పడం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ వాస్తవాలేమి, యాక్చువల్గా ఏమి? పరిశ్రమ 2013-14 నుంచి 2018-19 చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు ఇండస్ట్రీ జీవీఏ పరిశ్రమకు సంబంధించిన జిఎస్డిపి ఫిగర్స్, జీవీఏ ఫిగర్స్ చూస్తే ఎంత వచ్చింది? 1,88,601 కోటి 5 సంవత్సరాలకు గాను. మాది 4 సంవత్సరాలకు గాను 3,41,000, సారీ వాళ్ళది కూడా 4 సంవత్సరాలు తీసుకుందాం. 2018-19కి మైనింగు, మ్యానుఫ్యాక్చరింగు, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్ అన్ని కలిపితే 1 లక్ష, ఆ సంవత్సరం మాత్రమే 1,88,601 కోటి. మాది 3,41,485 కోట్లు. అంటే 2013-14 నుంచి 2018-19 నాటికి ఏ శాతం పెరిగిందని వాళ్ళ చూస్తే 11.92% పెరిగింది. కోవిడ్ ఉండి కూడా 2018-19 నుంచి 2023-24కు ఏ శాతం పెరిగింది అని చూస్తే మీకంటే ఎక్కువ 12.6% పెరిగింది. ఇప్పుడు ఎవరండి? పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం, అదొక ఇండికేటర్ కదా పరిపాలన ఎవరిది బాగుందనేది. 2018-19 ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆదాయము 1,54,031 రూపాయలు, అంటే 1,54,000 రూపాయలు ఉండగా భారతదేశంలో 18వ స్థానంలో ఉన్నాం. మాకు విజన్ లేదు కదండి. కానీ 2022-23కి వచ్చేటప్పటికి 2,19,881, అంటే ఇంచుమించు 2,20,000 పెంచి ఆంధ్ర రాష్ట్రం 18 నుంచి 15వ స్థానానికి పెరిగినాం. ఇది ఇండికేటర్ కాదండి.
ఇండస్ట్రీ జీవీఏ స్టేట్ ర్యాంకింగ్ చూసినట్లయితే 2018-19 ఆంధ్ర రాష్ట్రము 1,88,600 కోట్లతో 11వ స్థానంలో ఉంటే 2022-23 ఎందుకు 22-23 తీసుకుంటున్నాం, 23-24 తీసుకోవాలంటే కొన్ని రాష్ట్రాల ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి కంపారిజన్ కోసం 3,14,856 కోట్లతో 8వ స్థానం, 11వ స్థానం నుంచి పరిశ్రమల్లో 8వ స్థానానికి వచ్చినామన్నమాట. పోనీ మీరు భారతదేశానికి ఇప్పుడు మీ పీరియడ్లు ఎంత మా పీరియడ్లు అనే బదులు భారతదేశంలో ఒక భాగంగా చూసుకుందాం. ఆంధ్ర రాష్ట్రం భారతదేశం అప్పుడు కంపారిజన్కి వస్తుంది. భారతదేశంలో 2014-15 నుంచి 18-19 వరకు చూస్తే ఆంధ్ర రాష్ట్రం మీ పరిపాలనలో భారతదేశంలో 2.86 2.86% ఆంధ్ర రాష్ట్రము పరిశ్రమల భాగంగా ఉందన్నమాట. అంటే 100లో 2.86 ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింది. మాకు రాదు కదా, విజన్ లేదు కదా. మేము 2019-20 నుంచి 23-24 చూస్తే 4.07% మేము ఇచ్చినాం అనమాట. అంటే మీరు భారతదేశం 100 రూపాయలు వసూలైతే పరిశ్రమలకు ఆ 100 రూపాయల్లో మీరు 2.86% అయితే మేము 4 రూపాయలు. ఎంత న్యాయంగా చెప్తారండి. ఇంక ఇవి చెప్పుకుంటూ పోతే హెల్త్ చాలా ఇంపార్టెంట్ చెప్పినారు. హెల్త్ చూసుకున్నట్లయితే ఎన్నండి 10,032 హెల్త్ క్లినిక్లు 2019-20 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించలేదండి. 2,574 కొత్తవి కలిపి ఉన్నదానికి 10,032. ఆశా వర్కర్లకు 3,000 మీరు ఇస్తుంటే 10,000 చేయలేదండి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 301 నగరాలలో కొత్తవి కట్టి ఇంచుమించు 30 నుంచి 40,000 జనాభాకు ఒకటి వచ్చేటట్లు చేయలేదండి. 88 రూరల్ హెల్త్ క్లినిక్లు కొత్తవి పెట్టి ఎన్ని రకాలుగండి. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ ఫెసిలిటీస్ ప్రాథమిక చికిత్స కోసము 8,500 బిల్డింగ్లు కొత్తవి కట్టలేదా. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాము ప్రతి నెలలో 2 రోజులు డాక్టర్ ఊరికి పోవడం లేదా. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కింద ఇంతవరకు 2,32,64,000 ఓపీలు జరగలేదా. ఆరోగ్య సురక్ష కింద ఇంటింటికి పోయి బ్లడ్ టెస్టులు చేయలేదా. షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హెమోగ్లోబిన్ కానీ, యూరిన్ కానీ, ఎంఎంఆర్ ఐఎంఆర్ చాలా మేలు కాలేదా. అసలు 55,829 కొత్త పోస్టులు ఆసుపత్రుల్లో భర్తీ చేయలేదా. 17 మెడికల్ కాలేజీలు మీరు ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు కదా. 17 మెడికల్ కాలేజీలు కట్టలేదా. ఆరోగ్యశ్రీ కింద ఎన్నండి ఇంతకు ముందు ఉండేది 900 చిల్లర ఇంతకు ముందుంటే ఇప్పుడు 1,059 జబ్బులకు చికిత్స ఉంటే 3,257 జబ్బులు చికిత్స ఇవ్వలేదా. చివరకు కాక్లియర్ ఇంప్లాంట్ 12 లక్షల రూపాయలైనా కూడా ఇవ్వలేదా. క్యాన్సర్ పేషెంట్లకు ఎంతన్నా కానీ ఖర్చు ప్రభుత్వం పెట్టలేదా. ఇవన్నీ కూడా 108 సర్వీసులు ఎన్నండి కొత్తవి. 768 108 సర్వీసులు, 936 104 సర్వీసులు ఈరోజు తిరుగుతున్నాయా లేదా. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్ని కోవిడ్ అప్పుడైతే కోవిడ్లో ఒక్క ల్యాబ్ కూడా లేకుంటే 150 ల్యాబులు స్థాపించలేదా. మొత్తం భారతదేశంలో హైయెస్ట్ అంటే 10 లక్షల మందికి ఎన్ని టెస్టులు చేస్తారనే దాంట్లో మొత్తము భారతదేశంలో 1,44,000 టెస్టులు చేస్తే ఒక ఆంధ్ర రాష్ట్రంలో 2,50,000 టెస్టులు చేసి కోవిడ్లో, కోవిడ్ ట్రీట్మెంట్లో, కోవిడ్ హ్యాండ్లింగ్లో ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి భారతదేశంలో అనిపించుకోలేదా. కానీ మాకు విజన్ లేదంటారు, మీకు విజన్ ఉంది అంటారు. అందుకని నేను చెప్తున్నా కదా, మాది యాక్షన్, మీది విజన్. ఇంకా పవర్ సెక్టర్ చూసుకుంటూ పోతే మాట్లాడితే ఇది ఒకటి చెప్తారు, పవర్ డెఫిసిట్ అంట. ఎక్కడి నుంచి అండి. అసలు పవర్ లేదంట. పవర్ లేకుండా ఉంటే పవర్ సృష్టించినారంట కొత్త విద్యుత్ శక్తి. ఎందుకండి. ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 17,731 మెగావాట్లు ఉంటే ఈరోజు జనరేషన్ కెపాసిటీ 17,731 మెగావాట్లు మొత్తము ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే డిమాండ్ 13,404 ఉన్నింది. అంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉన్నింది. ఏ విధంగా మీరు సృష్టించినామని అంటున్నారు. ఈరోజు 2015-16 నుంచి చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన తర్వాత
ప్రతి సంవత్సరం కూడా 50 లక్షల మిలియన్ యూనిట్లు అందాజుగా నుంచి 80 లక్షల వరకు పోతే ప్రతి సంవత్సరం కూడా ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై ఉంది. పైగా ఏమనంటే సర్వనాశనం చేసినారంటే ఏం చేసినారంటే ఏం నాశనం చేసింటారు చేస్తా సర్వనాశనం కూడా 29,552 కోట్ల అప్పు ఉన్నింది మొత్తం విద్యుత్ సంస్థలకు అన్నిటికీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో. మీరు దాన్ని 5 సంవత్సరాల్లో 86,215 కోట్లకు పెంచినారు. అంటే మీరు 5 సంవత్సరాల్లో 56,664 కోట్లు వాళ్ళ అప్పు కానీ కట్టవలసినది కానీ పెంచినారు. మేము దిగిపోయేటప్పటికి అది 1,22,518 కోట్లు. అంటే మేము అప్పు కానీ కట్టవలసినది కానీ 36,000 కోట్లు మేము పెంచినాం. మీరు 5 సంవత్సరాల్లో 56,000 కోట్ల పైన పెంచితే మీరు 36,000 కోట్లు మేము పెంచితే మేము ఎక్కువనా మీరు ఎక్కువనా? మీరు 24% ఇంచుమించు 24% మీరు పెంచితే మేము ఓన్లీ 7% సంవత్సరం మీద సంవత్సరం పెంచినది. కానీ ఇది అంటారనమాట. అదేవిధంగా మీరు ట్రూ అప్ ఛార్జీలు మీరు ఏమన్నారండి? ట్రూ అప్ ఛార్జీలు ఏమన్నారు? మీరేమన్నారంటే మేము అధికారంలోకి మేము వస్తే మేము రేట్లు కరెంటు ఛార్జీలు పెంచము, ఒకవేళ పెంచినది కూడా వీలుంటే తగ్గిస్తామన్నారు. ఈరోజు మీరేమంటున్నారు? ట్రూ అప్ ఛార్జీలు మీ టైంలో ఫైల్ చేసినారు అని చెప్పి. అయ్యా, ఎవరు ఫైల్ చేసినారు, ఏ పీరియడ్ది ఫైల్ చేసినారు అనేది పక్కన పెట్టేద్దాం. మీరేమన్నారు? మేము పెంచము అన్నారు. ఆ మాట మీద ఉండండి. ఇప్పుడు మీరు పెంచాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మేము ఫైల్ చేసినాం అనుకోండి, మేము ఫైల్ చేసిందని మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కడితే అయిపోయాయి కదా. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జ్ అంటే ఏమి? ప్రభుత్వం అన్నా కట్టాలి, కస్టమర్ అన్నా కట్టాలి. మీ టైంలో మిగిలిపోయినటువంటి మేము ఫైల్ చేసినాము, మళ్ళా మా టైం లేదు, మళ్ళీ తర్వాత ఫైల్ చేస్తారు. మీరేమన్నారు? మేము కట్టము అన్నారు, పెంచము అన్నారు. పెంచకుండా ఉండాలంటే మీ చేతుల్లో పని కదా. ఈరోజు మీరు ఫైల్ చేసినారని ఎట్లా చెప్తున్నారు మీరు? అసలు ఇంకోటి ఏమనంటే మీరు ఎక్కువ రేటు కొన్నారు అని. కోవిడ్ వచ్చినప్పుడు బొగ్గు ఇబ్బందిగా ఉంటే ఆ రోజు ఏం చేసినారు? భారతదేశ వ్యాప్తంగా కూడా బొగ్గు ఇబ్బందిగా ఉంది, ఇంపోర్ట్స్ కోవిడ్ వల్ల రావడం లేదు కాబట్టి దేశవ్యాప్తంగా 12 రూపాయలు యూనిట్ అని చెప్పి క్యాప్ చేసినారు. అన్ని భారతదేశం నుండి ప్రతి రాష్ట్రానికి క్యాప్ చేసినారు. మీరు ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేసి నెపమేసి ఇంచుమించు ₹2.20 19 పైసలు ₹2.20 వరకు మీరు కస్టమర్కు పెంచబోతున్నారు. ఎట్లండి అది? ఎంత అన్యాయంగా మీరు చేస్తుండేది. ఏమనంటే మాకు తెలుసు. మీ విజన్ ఏమి? సెంట్రలైజింగ్. మీ విజన్ కేంద్రీకరణ. మా విజన్ ఏమి? వికేంద్రీకరణ. మొత్తం అంతా తీసుకుపోయి అమరావతిలో పెట్టాలనేది మీ విజను. మా విజన్ ఏమి? శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సమానంగా అభివృద్ధి చెందాలనేది మా విజన్లో తేడా ఉంది. మీ విజన్ ఏమి? టాప్ నుంచి బాటం, అంటే సంపన్నులు ఎవరైతే ఉన్నారో సంపన్నుల నుంచి అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళ వరకు పోవాలని. మా విజన్ అట్లా కాదు. పేదవాళ్ళ నుంచి అభివృద్ధి చేసుకుంటూ సంపన్నులను చేయాలనేది మా విజన్. అసలు చెప్పుకుంటూ పోతే లాంగ్ టర్మ్ మీరు సాధించినది పోలవరం 12,500 కోట్లు మొన్న వచ్చినది ఎవరండి వచ్చిండేది? ఎవరి వల్ల వచ్చింది? మేము కదా. మా టైంలో క్యాబినెట్కు రెడీగా అప్రూవల్ పోతే ఎలక్షన్ అయిన తర్వాత అప్రూవల్ వచ్చింది. వివిధ రాష్ట్రానికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ అన్నీ మేము కదా చేసిండేది. ఏమనంటే కారిడోర్లు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడోరు, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడోరు, అది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా వచ్చింది. బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడోరు, కర్నూలు ఓరోకల్లో నోడు మేము కాదండి తెచ్చిండేది. మాది సింపుల్ అండి, ఇంత పెద్ద డాక్యుమెంట్లు లేవు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఏమి? ఒక సామాన్య మానవునికి ఆరోగ్యం కానీ చదువు కానీ ఏ రోజు కూడా డబ్బులు లేనందువల్ల అందలేదనేది ఉండకూడదు. శాచ్యురేషన్ మోడ్లో అందరికి పోవాలి. బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలి, మైనారిటీలకు మంచి జరగాలి. ఇవన్నీ కూడా శాచ్యురేషన్లో మోడ్ పోవాలనేది ఆయన విజన్. ఆ విజన్ ప్రకారమే మేము పోతున్నాం. ఈరోజు మా కార్యక్రమాలన్నీ కూడా అదే విధంగానే. ఇవన్నీ ఈ విధంగా ఉంటే మరి
సోషల్ మీడియాలో అయితే ఎవరెవరో రాస్తారు, ఏమేమో రాస్తారు. నాకు తెలిసి ఎక్కడెక్కడో యూరోప్లో, అమెరికాలో నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా పోస్ట్ పెట్టేటప్పుడు, రాజకీయంగా పోస్ట్ పెట్టేటప్పుడు మీరు కనీసం గ్రామాలలోనో విలేజెస్లోనో ఒక వార్డు మెంబర్ కన్నా ఉండింటే మీకు అర్థమవుతుందని నొప్పి ఎట్లుందని. ఎవరో ఎక్కడ ఉన్నది పోస్ట్ పెట్టేది, ఏదో ఇక్కడ చూస్తున్నట్టు. ఏది ఏమైనా ఒకటి, మీ విజన్కు మూలము మనసులో మాట. మనసులో మాటలో మీరు ఏమన్నారు, వెరీ క్లియర్గా ఏమన్నారు మీరు, పేజ్ నంబర్ 61 ప్రభుత్వ సరళీకరణలో మీరు క్లియర్గా ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు అందరూ కూడా అవినీతి పరులు అని అన్నారు మీరు మీ మాటల్లోనే. అవినీతి గురించి ప్రజల అభిప్రాయానికి సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగులు 66% మంది, పౌర సరఫరాల శాఖలో 65% మంది, రెవెన్యూ అధికారులు 64% మంది, పోలీసుల్లో 62% మంది, స్థానిక సంస్థలు 52% మంది అవినీతి పరులని తేలిందని. అంటే మీ అర్థం ఏమి, ప్రభుత్వ రంగ అసలు ఏమాత్రం ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు అని. ఈరోజు మీరు మళ్ళా విజన్లో మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి వాగ్దానాల్లో ఉన్నాయి. మీది రెండో పాయింట్ ఏమి, 119వ పేజీ, అసలు సబ్సిడీలే అనవసరం అని. ఈ విధంగా 1983లో మొదలైన సబ్సిడీ 1990 నాటికి 14 రెట్లు పెరిగింది. సబ్సిడీ ఇవ్వడం పులి మీద సవారు లాంటిది. సబ్సిడీని ఉపసంహరించుకోవడంలో ప్రభుత్వము పాపులారిటీ దెబ్బతింటుందన్న సామాన్య అభిప్రాయము. వాస్తవం ఏమంటే సబ్సిడీ వల్ల రాజకీయ ప్రయోజనాలు నష్టపోతాయి. ₹2 కిలో బియ్యం ఇచ్చినా కూడా 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. కొంత ధర పెంచినప్పటికీ సబ్సిడీని కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వం 1994 ఎన్నికల్లో ఓడిపోయింది. అంటే మీ దృష్టిలో సబ్సిడీలు ఇవ్వకూడదు. మళ్ళీ ఎట్లా ప్రామిస్ చేసినారు ఇవన్నీ అని. తల్లికి వందనమైంది, దాని తర్వాత 15-15-15 స్కీమ్ ఏంది, ఆ తర్వాత యువగలమైంది. ఇవన్నీ మీరు ఎట్లా మీ విజన్లో, మీ పుస్తకంలో ఇది తప్పని కదా. అంటే ఇది ప్యూర్లీ ఎలక్షన్ కోసమా? నిజం చెప్పాలంటే మేము ఒక పని చేయాలనుకున్నామండి. ఇది మేము మా బోటోళ్ళు అసలు రాజకీయాల్లో పాల్గొనాలంటే కూడా కష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఆపరేషన్ దుర్యోధన అని ఒక సినిమా ఉంది చూడండి. దాంట్లో ఒక ఆయన వస్తాడు, హైదరాబాద్కు పోర్టు తీసుకొస్తా అంటాడు. హైదరాబాద్ ఏందండి, పోర్ట్ ఎట్లా వస్తుందంటే ఎయిర్పోర్ట్ ఉండగా లేని పోర్ట్ ఎందుకు రాకూడదు అంటాడు. పబ్లిక్ అంతా చప్పట్లు కొడతారనమాట. ఇంకా మేము ఇట్లా దాంట్లో మేము ఎట్లా ఇంకా పోటీ పడేది. ఏమనంటే పుస్తకాలు కూడా ఎట్లుండే లావు పుస్తకాలు ఎట్లంటే, నేను ఒకసారి ఎవరో నాకు ఒక పెద్ద రిపోర్టర్ చెప్పిన అనమాట, ఎంతోమంది రాజులు పాలించినారు ఈ దేశాన్ని, కొంతమందిని మాత్రం మనం గుర్తుపెట్టుకుంటాము. ఎవరు తెలిసిన వాళ్ళు ఎందుకు తెలిసిన అంటే, ఎందుకు అని అంటే ఎవరైతే కవులను, అష్టదిగ్గజాలను, అట్లా వివిధ కవులను పెట్టుకొని చాలా బాగా చక్కగా రాసినారో వాళ్ళు మాత్రం గుర్తుండిపోతాయి. అట్లా ఈ పుస్తకాలు అని ఎవరైతే కంటిన్యూస్గా రాస్తున్నారో వాళ్ళు మాత్రం గుర్తుండిపోవాలనేది. మేము మాత్రం ఒక పని చేయాలనుకున్నాం. ఏడీఆర్ ఇట్లా ఎవరైతే సంస్థలు ఉన్నారో డెమోక్రసీ గురించి మేనిఫెస్టో అనే డాక్యుమెంట్ను అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిగణనలోకి తీసుకొని మీరు చెప్పినవి చేయగలరా, ఒకవేళ చేయకుంటే పరిణామం ఏమి, ఇది ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే ఇట్లా పోర్టు, ఎయిర్పోర్టు ఎక్కడికన్నా ఇదేని ఇవన్నీ. ఓటర్ చూస్తే పాపము ఎంతో కొంత ఆశపడతారు. పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఏదో 15-18 అంటే టెంప్ట్ అవుతారు. సింపుల్గా మొత్తం ఎత్తేసేది. ఇది ఒకటోసారి, ఎన్నోసారి ఇది. అసలు ఇంకోటి, మీరు ఎప్పుడే కానీ వాస్తవానికి ఇప్పుడు ఇన్ని విజన్లు వచ్చినాయి కదా, 5 సంవత్సరాలు పాలించినారు కదా. ఈ 5 సంవత్సరాల తర్వాత నా విజన్ యాక్చువల్ అవుట్కమ్ ఏమి, అచీవ్మెంట్ ఏమి చూసినారా? అది కూడా ఒక డాక్యుమెంట్ రావాలి కదా. ఇది నా విజన్, నా ఆలోచన. 5 సంవత్సరాలు నాకు అవకాశం వచ్చింది పాలించేదానికి. పరిపాలించిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏముందని అది కూడా చేయాలి కదా. ఒకసారి చేస్తే అర్థమవుతుంది. ఏది ఏమైనా ఇది చాలా బాగుంది ఆర్టికల్, ప్రజాశక్తిలో వచ్చిందనమాట. ఆర్టికల్ ఏమంటారంటే విజన్ గురించి, ప్రజాశక్తి 24 డిసెంబర్ కంక్లూజన్ ఏముందంటే, స్థూలంగా చూస్తే చంద్రబాబు కూటమి విజన్ 2024 వర్గ దోపిడీ విజన్. కొద్ది మంది చేతుల్లో ఆస్తులు, సంపద పోగుపడేందుకు ప్రభుత్వ ఆస్తులు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, సేవలపై ఈ శక్తులు గుత్తాధిపత్యం పెంచింది. అన్ని రంగాలను కొల్లగొడతారు. వీరి అవసరాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ హక్కులు లేని దోపిడీకి గురయ్యే కార్మిక వర్గాన్ని, నిరుద్యోగ యువతను పెంచుతుంది. ప్రజలపై తీవ్ర భారాలు మోపుతుంది. పేదరిక నిర్మూలన, ఇంటికో పారిశ్రామికవేత్త కలగానే మిగిలి ఉన్న కొద్దిపాటి ఆస్తులు కోల్పోయి వలస కూలీలుగా మారే క్రమాన్ని విస్తరిస్తుంది. అసమానతలు పెరుగుతాయి. వెనుకబడిన ప్రాంతాలు మరింత నిర్లక్ష్యానికి, దోపిడీకి గురవుతాయి. కనుక ఇది స్వర్ణాంధ్ర విజన్ 2047 ముసుగులో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలపై విసిరిన
రంగుల మాయాజాల వర్గదోపిడీ పంజా. ఈ దోపిడీ వ్యూహాన్ని కుట్రను వెనక్కి కొట్టడమే రాష్ట్ర ప్రజలు ముందున్న కర్తవ్యం. బాగా వచ్చింది. ప్రజాశక్తిలో ఒక ఆయన కొద్దిగా ఆయన రచయిత కూడా దీంట్లో ఉన్నట్లున్నారనమాట. ఏది ఏమైనా కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. మనము ఓట్ అనే హక్కు ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాలి. తాత్కాలికంగా అప్పటికప్పుడు ఒకవేళ ఏమాత్రము పొరపాటు చేసుకుంటే దాని పరిణామం ఎట్లుంటుందనేది గమనించుకోవాలి. ఒకటోసారి కాదు, ఇది ఎన్నోసార్లు ఇది ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.